ఈ విధంగా ఉపయోగిస్తే లా ఆఫ్ అట్రాక్షన్ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎప్పుడూ ఎవరిమీద ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడేవాళ్లకి నా నమస్కారం. చిన్నతనం నుంచి మనం బయటి ప్రపంచానికి అనుగుణంగా సరిద్దుకుపోవాలి అని నేర్పించారు మన పెద్దలు. అంటే భౌతిక వాస్తవికతకు చాలా ప్రాముఖ్యత ఇవ్వండి, మీరు చూసింది విన్నదు మాత్రమే నమ్మండి అని కూడా చెప్పేవాళ్లు. మనం ఎప్పుడైనా ఏదైనా అడిగితే తిరిగి మనల్నే మీరు దీన్ని ఎలా పొందగలరని ఎప్పుడైనా ఆలోచించారా అని ఇలాంటి చాలా ప్రశ్నలు అడిగేవాళ్లు. ఈ ప్రశ్నలు ఎందుకు వస్తాయంటే మన ఆలోచన ఒకే చోట కూరుకుపోయింది. అది ఎక్కడా అని అనుకుంటున్నారా? మనందరం ఎలా అని ఒక పాయింట్ దగ్గర ఆగిపోతున్నాం. ఎలా అంటూ ఆగిపోయి అదే టైంలో కన్ఫ్యూజన్లో కూడా కూరుకుపోతున్నాం. మనం ఎప్పుడూ ఊహ మరియు తెలివిని ఉపయోగించలేదు. అంటే సమస్యను పరిష్కరించడం గురించి ఆలోచించట్లేదు. మనం లక్ష్యాలు పెట్టుకోకుండా ప్రయత్నించకుండా ఉండడమే కాదు, మన కెరీర్ మరియు భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడల్లా మొదట మనం భౌతిక వాస్తవికతపై దృష్టి పెడతాం. అంటే ఇప్పుడు మనం మన లోపాలు అలాగే గతంలో ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్పై ఎక్కువగా దృష్టి పెడతాం. ఎప్పుడైనా సరే లోపాలపై దృష్టి సారిస్తే ఫలితాలు చిన్నవిగానే ఉంటాయి. ఎందుకంటే ఇలా ఆలోచించినప్పుడల్లా మనం మళ్లీ లోపాల్ని అనుభూతి చెందుతాం, మళ్లీ గందరగోళానికి గురవుతాం. ఆపై అదే చర్యను రిపీట్ చేస్తాం, అదే ఫలితాన్ని మళ్లీ పొందుతాం. ఈ సైకిల్లో మనం ఇప్పటినుంచే కొత్త భవిష్యత్తు మరియు కొత్త విజయాన్ని ప్రారంభించగలమని ఆలోచించలేం. విజయమనేది ఒక దిశ. ఈ సమయంలో మీ భౌతిక వాస్తవికతపై ఆధారపడని మానసిక స్థితి. రెండవ విషయం నిర్ణయం. ఎందుకంటే విజయం గతాన్ని విడిచిపెట్టాలనే నిర్ణయంతో ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి 65 సంవత్సరాల వయసులో పదవి విరమణ చేసినప్పుడు అతనొక పెద్ద కేసును కోల్పోయాడు. అతనికి అవమానం మరియు ఖాళీ బ్యాంకు ఖాతా తప్ప మరేం మిగన్లేదు. ఆ చీకటిలో కల్నల్ శాండర్స్ ఓటమితో ఇదే నా చివరిది అని నిర్ణయించుకున్నాడు. నాకొక రెసిపీ బాగా తెలుసు, నేనా రెసిపీని వేల కొద్ది హోటళ్లకు అమ్మాలని అనుకుంటున్నాను అని అన్నాడు. నిజానికి 65 ఏళ్ల వయసులో కొత్తగా ఏదైనా చెయ్యాలనే ధైర్యం, శక్తి లేదు. కానీ కల్నల్ శాండర్స్ తన ఓటమి మరియు వైఫల్యాన్ని విస్మరించాలని నిర్ణయించుకున్నాడు. అతని దృష్టి ఒక దశలో పనిచేయడం ప్రారంభించాడు. వాస్తవానికి అతను ఆ క్షణంలోనే విజయం సాధించాడు. మీరు ఏం సాధించాలనుకుంటున్నారో మీకు తెలిస్తే, మీ గత వైఫల్యాలను వదిలివెయ్యాలని మీరు గట్టి నిర్ణయం తీసుకుంటే, మీరు ఇప్పుడు విజయాన్ని సాధించిన ఫీలింగ్ను అనుభూతి చెందవచ్చు. ఇక్కడి నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క కాన్సెప్ట్ ప్రారంభమవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మంచి విషయాలను ఆలోచించడం అని ప్రజలు అనుకుంటారు. కానీ లోతుగా అర్థం చేసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీ అంతర్గత ప్రపంచం, ఫలితాలపై పూర్తి బాధ్యత వహించడం. అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సరే, మనసు, శరీరం, బంధాలు మరియు ఫలితాల రూపంలో నా ప్రోగ్రామింగ్ మాత్రమే నా చుట్టూ ప్రదర్శింపబడుతుందని మీరు ఫిక్స్ అవ్వాలి. ఒక వైబ్రేషన్ ఎలా ఉంటుందో అలాగే అనుభూతి చెందాలి. కెమిస్ట్రీ చదివిన వాళ్లకి అన్నీ పరమాణువులతోనే తయారవుతాయని ఐన్స్టీన్ అంటాడు. మంచులోని నీటి అణువులు ఒకదానికొకటి ఎలా బంధించబడి ఉంటాయి? వాటి శక్తిని పెంచబడి, అనగా వాటి కంపనం యొక్క ఫ్రీక్వెన్సీని పెంచండి. అప్పుడు మంచు నీరుగా మారుతుంది. నీటికి ఎక్కువ శక్తి ఇవ్వండి, అనగా అణువుల కంపనం యొక్క ఫ్రీక్వెన్సీని పెంచండి. అప్పుడు నీరు ఆవిరిగా మారిపోతుంది. నీరు ఒకటే, కాని అణువుల యొక్క వివిధ పౌనపున్యాల కారణంగా నీరు వివిధ రూపాల్లో కనిపిస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ జీవితంలో ప్రతీదీ ఒక వైబ్రేషన్ అని చెప్పారు. లక్ష్యం యొక్క చిత్రాన్ని చూస్తే, లక్ష్యం పూర్తయిన తర్వాత ఏదైనా మంచి మరియు శుభం జరుగుతుందని ఆ శక్తితో ఇప్పుడే కనెక్ట్ అవ్వండి. అంటే ఇప్పుడే ఆ అనుభూతిని అనుభవించడం ప్రారంభించండి. వర్తమానంలో జీవించడం ప్రారంభించండి అని బాబు ప్రాక్టర్ చెప్పారు. ఆ చిత్రం ఏదైనా చేయడం ద్వారా వ్యక్తపరిచి ఉండాలి. మీరు సహాయం చేయకుండా ఉండలేరు. కానీ అదంత సులభం కాదు. మనం మన ఫ్రీక్వెన్సీని నియంత్రించలేం. అందుకే మనం ఎప్పుడూ మన ఫలితాలకి భిన్నంగా ఉంటాం. అందుకే విజయం మనకి అనిశ్చితంగా కనిపిస్తుంది. దీనికోసం మన మనసు మరియు ఆలోచనలు నియమాలను అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించి మనం ముందు సబ్కాన్షియస్ మైండ్ నుంచి మొదలు పెడదాం. ఇది మీ శరీరంలోని అత్యంత ప్రభావితమైన భాగం. మీరు ఎన్నడూ చూడని, ఎన్నడూ మలవని ఒక భాగం. ఇది మనసు మరియు శరీరాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది. అందులో మొదటిది ఎమోషనల్ మైండ్. నిజానికి మీ ఫ్రీక్వెన్సీ మీ ఎమోషన్స్ ద్వారా మారుతూ ఉంటుంది. మీ మనసు మరియు శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఫ్రీక్వెన్సీ ద్వారా విశ్వంతో మాట్లాడుతుంది. కాబట్టి దీనికి మరొక గుణాది లక్షణం కూడా ఉంది. రెండవది యూనివర్సల్ మైండ్. మీ కంపనాలు ఏ స్థాయిలో ఉన్నా అది విశ్వంలోని కొన్ని అనంతమైన మేధస్సు మరియు శక్తిని బహిర్గతం చేస్తుంది. మూడవది నంబర్ పారాడిమ్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక పదాన్ని గుర్తు చేసుకోవాలి. అదే ప్రత్యేకమైన నియంత్రణ నమూనా. ఇవి సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మానసిక ప్రోగ్రాంలు, అనగా నమ్మక వ్యవస్థ అనేది మన ఫ్రీక్వెన్సీని నిర్ణయించే సమాచారం. సరళమైన భాషలో చెప్పాలంటే 95% వరకు ఆ సమయానికి మనకు ఏ దృక్పథం ఉన్నా, మనం ఏ అనుభూతిని కలిగి ఉన్నామో, ఏ చర్యను తీసుకున్నామో ఇవన్నీ నమూనా ద్వారా నియంత్రించబడతాయి. అయితే సమస్య ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్ శక్తివంతమైంది, కానీ ఒక గుడ్డి ఏనుగు వంటిది. నంబర్ 4 ఇల్లాజికల్ మైండ్.
దీని వరకు మనకు లభించేది లాభమో నష్టమో తెలియదు, అలాగే మంచి లేదా చెడు అనేది అర్థం కాదు. ఇది కేవలం ఒక నమూనా ప్రకారం ఫ్రీక్వెన్సీ మరియు ఫలితాన్ని ఉత్పత్తి చేస్తుంది. పారాడిమ్ అంటే సబ్కాన్షియస్ మైండ్లో కొన్ని నమ్మక వ్యవస్థలు ఉన్నాయి. ఈ నమ్మక వ్యవస్థలు ఏదైనా కావచ్చు. మంచివి, చెడు, అశాస్త్రీయమైనవి, సరైనవి లేదా తప్పు కూడా అయి ఉండవచ్చు. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. పారాడిమెగా మారాలి. బాల్యంలో కాన్షియస్ మైండ్ యొక్క వడగట్టలేదు. ఏది జరిగినా అది భావోద్వేగాల ద్వారా లోపలికి ప్రవేశించేది. బాల్యంలో ఒకప్పుడు ఇంగ్లీష్ టీచర్ కోపంగా నీలాంటి వాళ్లకి ఇంగ్లీష్ నేర్చుకోవడం చాతకాదు అని చెప్పినప్పుడు నిస్సహాయంలా అనిపిస్తుంది. ఆ క్షణంలోనే ఇంగ్లీష్, నిస్సహాయమత అనేవి ఒక నమ్మకంగా మారి మన సబ్కాన్షియస్ మైండ్లో స్థిరపడ్డాయి. ఇప్పుడు ఇంగ్లీష్ మన ముందుకు వచ్చినప్పుడల్లా అదే చిన్నతనంలోని బలహీనత లోపల నుంచి అనుభూతి పొందుతున్నాం. అప్పుడు కొత్తగా ఏదైనా చేయడంలో కూడా ఈ నిస్సహాయత భావం మొదలవుతుంది. కాలక్రమేణా ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడంలో ఇది ఓ అడ్డంకిలా మారిపోతుందన్నమాట. ఆలోచనలు మరియు సమాచారాన్ని అంగీకరించడం లేదా తిరస్కరించే శక్తి కాన్షియస్ మైండ్కుంటుంది. సబ్కాన్షియస్ మైండ్కి ఈ శక్తి ఉండదు. నిజానికి కాన్షియస్ మైండ్కి 6 శక్తులున్నాయి. ఊహ, జ్ఞాపకశక్తి, తర్కం, అవగాహన, లాజిక్, అంతర్దృష్టి. వీటి సహాయంతో కాన్షియస్ మైండ్ ఈ 3 పనులను చేయగలుగుతుంది. అంటే ఇది ప్రతిదానిలో మంచిని చూడగలుగుతుంది. ఇది అడ్డంకిలో మార్గాన్ని కూడా చూడగలుగుతుంది. శ్రమలో ఆనందాన్ని కూడా చూడగలుగుతుంది. రెండవది, కాన్షియస్ మైండ్ గతం నుంచి విముక్తి పొందడం ద్వారా కొత్త దృష్టిని సృష్టించగలదు. సబ్కాన్షియస్ మైండ్ని విజయం మరియు సఫలీకృతక భావాలను మళ్లీ మళ్లీ అనుభూతి చెందేలా ప్రేరేపించగలదు. చేతన మనసు పునరావృతం ద్వారా నమూనాను మారుస్తుంది. మీరు ఏ లక్ష్యాన్ని సాధించాలనుకున్నా మీరు ఇప్పుడు దాని పాజిటివిటీస్తో కనెక్ట్ అవ్వాలి. మీరు మీ ఫ్రీక్వెన్సీని మళ్లీ మళ్లీ మార్చాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఉపచేతనంలో కూర్చున్న ప్రతికూల నమూనా స్వతహాగా తొలగించబడుతుంది. నిరంతరం విజయం మరియు సఫలీకృతంతో జీవించాలి. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఇదే ఉత్తమమైన మార్గం. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ని ఉపయోగించడానికి ఈ 4 విషయాలను లోతుగా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా మీరు నిరుత్సాహానికి గురైనప్పుడు, భయం కలిగినప్పుడు లేదా చింత కలిగినప్పుడు నేను కాన్షియస్ మైండ్ యొక్క 5 శక్తులను ఉపయోగించాను అని మీరు అనంతమైన విశ్వానికి చెప్పుకోవాలి. నేను ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నా చీకటిలో పని లేకుండా కూర్చుంటాను. నా ప్రస్తుత వాస్తవికతను చూసి భయపడుతూనే ఉంటాను. అందువల్ల మీరు బాధగా భావించినప్పుడు లేదా ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ భావోద్వేగ ఫ్రీక్వెన్సీ గురించి తెలుసుకోండి. మీ లోపల ఏం జరుగుతుందో గమనించండి. ఆపై స్పృహతో మీ దృష్టి యొక్క దిశను మార్చండి. పొలారిటీ యొక్క నియమం గురించి నాకు ఎల్లప్పుడూ ఎంపిక ఉంది. అడ్డంకుల నుంచి బయటపడే మార్గాన్ని అర్థం చేసుకోవడం అంటే అన్ని ఫలితాలు నా సబ్కాన్షియస్ మైండ్ నుంచి వస్తున్నాయని అర్థం చేసుకోవడం. నాకు ఏదైనా నచ్చకపోతే నాకు ఉన్న జ్ఞానం మరియు అవగాహన కోసం నేను ప్రోగ్రామింగ్ను మార్చాలి అని మీకు మీరు చెప్పుకుంటూ ఉండాలి. కాన్షియస్ మైండ్ మరియు సబ్కాన్షియస్ మైండ్ గురించి నిరంతరం తెలుసుకోవడానికి మీ కాన్షియస్ మైండ్ని ఎప్పుడూ ఫీడ్ చేస్తూ ఉండాలి. మంచి కంటెంట్ కలిగిన వీడియోలు మరియు పుస్తకాల రూపంలో చేతన మనసుకు మంచి కంటెంట్ను అందించండి. ఎందుకంటే పాత అలవాట్ల కారణంగా మన మనసు అప్రమత్తంగా ఉండలేకపోతుంది. మనం ప్రతిస్పందించడం ప్రారంభిస్తాం. మీరు ఒక దృష్టిని సృష్టించినప్పుడు మొదట్లో ప్రతిదీ నాకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే మీ చుట్టూ ఉన్నవన్నీ పాత ప్రోగ్రామింగ్ ఫలితాలే. కాబట్టి బయట ఏం జరిగినా, భౌతిక వాస్తవికత ఎంత కష్టంగా ఉన్నా మీ దృష్టిని గ్రహించి జీవించాలి. దీనికోసం మీకు మీ చేతన మనసు యొక్క సంకల్పశక్తి అవసరం. మీ దృష్టి మరియు దాని అనుభూతి ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయి. మీరు ప్రస్తుతం విజయవంతంగా జీవించడానికి వీటన్నింటినీ పాటించాలి.